అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క గ్రంథంలోంచి నాటి ధ్యానం కొరకై యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేశంలో ఆశీర్వాదము కలుగవలనని నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనుచున్నాడు. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరుగు చేయబడును. ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. దేవుడు ఈ లేఖనములోంచి మనతో మాట్లాడిన గాక. నా ప్రియమైన స్నేహితుడా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనుషులను ఆశీర్వదించాలని కోరుకునేవాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి శాపము, బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, దుఃఖాలు, వేదనలు అన్నీ తొలగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మన బ్రతుకులు ఏది మనలను బాధిస్తూ ఉందో, ఏది మనలను వేధిస్తూ ఉందో దానిని గూర్చి దేవుడు అంటున్నాడు, అది తొలగిపోతుంది, అది మీ దగ్గర నుంచి పారిపోతుంది. మీ జీవితాల్లో క్రొత్త దీవెన దేవుడు ఇస్తానంటున్నాడు. క్రొత్త మనస్సును దేవుడు ఇస్తానంటున్నాడు. నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము చూడబోతూ ఉన్నాం. నూతనమైనటువంటి దీవెన మనము చూడబోతూ ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 3వ కీర్తన 8వ వచనంలో నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎవరు దేవుని ప్రజలుగా ఉంటారో, ఆయన చేత ఎవరైతే పిలువబడుతూ ఉంటారో, ఆయన బిడ్డలుగా ఎవరైతే ముద్రించబడుతూ ఉంటారో, ఆయన పిలుపుకు లోబడి ఎవరైతే ఆయన మాట ప్రకారంగా చేస్తూ ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. వారిని దేవుడు దీవిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఒక దినము నిరుత్సాహంతో ఉన్నటువంటి 2 వ్యక్తులు రాత్రంతా ప్రయాసపడి ఏమీ దొరకక వట్టి వలలతో, వట్టి పడవతో, వట్టి హృదయముతో మరి ఆ సముద్రపు వారన వలలను కడుగుకొనుచున్న 2 వ్యక్తులను చూసి యేసయ్య వారిని మాట్లాడిస్తూ ఉన్నాడు. వారితో అంటున్నటువంటి మాట, మీరు లోపలికి వెళ్ళండి, నేను చెప్పినటువంటి వైపునకు వల వేయండి అనగానే వెంటనే వారు అన్నటువంటి మాట, అయ్యా బోధకుడా, రాత్రంతా ఇదే పని చేసాం, మేము 100 సార్లు వలలు వేసాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయినా నీ మాట చొప్పున వేస్తాము. అప్పుడు నీ మాట లేదు, ఇప్పుడు నీ మాట ఉంది. అప్పుడు నీ వాగ్దానం లేదు, ఇప్పుడు నీ వాగ్దానం ఉంది అని చెప్పి విశ్వాసంతో దేవుని మాటకు లోబడి వారు వలలు వేసిన కారణం చేత వలల నిండా చేపలు వచ్చాయి, పడవల నిండా చేపలు వచ్చాయి, హృదయం నిండా ఆనందము వచ్చింది, కన్నుల నిండా సంతోషము, వారు ఊహకందనటువంటి దీవెన వారి జీవితాల్లో ఆ దినము చూస్తూ ఉన్నారు. క్రొత్త సంతోషాన్ని వారు అనుభవించారు. యేసు ప్రభులు వారు ఆ ఒడ్డుని నిలవబడి చూస్తూ ఉన్నారు. వెంటనే ఆ యొక్క పేతురు మరి తనతో ఉన్నటువంటి బిడ్డలు వచ్చి ఆయన పాదాల మీద పడుతూ ఉన్నారు. ఆయన అంటున్నటువంటి మాట, పేతురు, అయ్యా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోండి, నేను నీ మాట త్వరగా నమ్మలేకపోయాను, నేను పాపం చేశాను, నీ మాట మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఇంత ఆశీర్వాదం వస్తుందని ఇప్పుడు నాకు తెలిసిందయ్యా, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నీ మాట వెంటనే వినలేదు, నీ మాటకు నేను ఎదురు చెప్పాను ప్రభు అంటూ ఉంటాడు. ప్రేమని దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట, నీ బ్రతుకులో ఆశీర్వాదం రాబోతూ ఉంది. నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇంతవరకు ఏది లేదని నిరాశ చెందావో, ఏది కాదని నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ నువ్వు కృంగిపోయావో, నా దేవుడు అంటున్నాడు, నిన్ను గెలిపిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. నీ జీవితంలో కొదువులను తీర్చి ఊహకందనటువంటి విధంగా ఆశీర్వాదము నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 12వ వచనంలో అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహమా, నేను దీవిస్తాను, నువ్వు బయటకు వెళ్ళా నేను దీవిస్తాను, లోపలికి వచ్చినా నేను దీవిస్తాను,
ఎవరైనా నేను శపిస్తే వారిని నేను శపిస్తాను, ఎవరైనా నిన్ను దీవిస్తే వారిని నేను దీవిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, మన దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు, మన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో ఆయన నమ్మదగినటువంటి వాడని ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. మన జీవితాలు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంతేకాదు, పూర్వము కలిగినటువంటి బాధలను నువ్వు మరిచిపోతావు అంటున్నాడు. నీ జీవితంలో దుఃఖము, వేదన, మరి శోధన, నీ జీవితంలో అవమానము, నిందలు, ఏదైతే నిన్ను బాధించిందో, ఏదైతే నిన్ను వేధించిందో అవన్నీ తొలగిపోయే ఒక రోజు రాబోతూ ఉంది. నీ బ్రతుకులు ఎంత దుఃఖము నీవు అనుభవించినా, నీ బ్రతుకులు ఎంతటి అవమానము నువ్వు భరించినా, నా దేవుడు అంటున్నాడు, దానిని నేను తొలగిస్తాను. నీ బ్రతుకులు దాన్ని జ్ఞాపకం చేసుకోలేనంత మరి దూరం అది నీకు వెళ్ళిపోతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వినిచున్న దేవుని బిడ్డ, దేవుని మాటల్ని విను. దేవుడు తన ఆశీర్వాదం ఇస్తాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 15:13 వచనంలో చూస్తే, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాను కనుక దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. నేను దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే తన ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. ఆయన చెప్పిన మాటను నువ్వు వింటే దేవుడు తన దీవెనిస్తాడు. నీ జీవితంలో ఎటువంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, బిడా నీవు నా మాట విను, నా కుమారుడా నీవు నా మాట విను, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన ధైర్యం ఇచ్చేవాడు. ఆయన నీ జీవితంలో మార్పును, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు కనుక నేను ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవించి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన యొక్క ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా ఏ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.